ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, మీనరాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, విదేశానం, రాజకీయ రంగం, ఉద్యోగం, చేసే పనిది, కళ్యాణంది, సంసారంది, సంతానంది, యోగంది, బలంది, అడవపడ్డది, చేసే పనిది, అనుకున్న కోరిక ఎలా ఉంది, చేసే పనిది ఎలా ఉంది, అన్నదమ్ములది, అక్క చెల్లెలది, స్నేహితులది, సన్నిహితులది, నమ్మిన కార్యంది, చేసే పనిది, అడవపడ్డ యోగంది, కుటుంబ బలంది, రాహు బలంది, కేతు బలంది, గ్రహ బలంది, నవగ్రహాలది, వాస్తు బలంది ఎలా ఉంది, మునాయోగంది, మునాపండరి, భయింసలాత్మారి యోగ బలంది ఎలా ఉంది. శివపార్వతులు వచ్చినండి. శివుడు పార్వతి ఆది దంపతులు, విఘ్నేశ్వరుడు వచ్చిండు, షిరిడి సాయిబాబా వచ్చిండు, అలాగే రాముడు సీత వచ్చిండండి, సీత రాముడు వచ్చిండు, గుహుడు వచ్చిండండి. మీనరాశి వారి జాతకంలో ఆదాయం 11, ఖర్చు 11, సరి సమానం రాశి ఉందండి. సాయం చేసేవారు 7, ఇబ్బంది పెట్టేవారు 6, ఒకరు సాయం చేసేవారు ఎక్కువ ఉన్నారండి వారి పేరు మీద. వారి జ్యోతిష్యంలో వారి శాంతం వారికి శ్రీరామ రక్ష ఉన్నదండి. వారు తొందరపాటి వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి. మీనరాశి వారు తొందరపడేవారు కాదండి. 10 మంది 10 రకాలు మాట్లాడినా సరే మాత్రం వారు ఆలోచన శక్తులు నడిచే అవకాశం ఉంది. కానీ ధనం ఉంది కానీ ఉరుకులాడే అవకాశం లేదు, లేవని బాధపడే అవకాశం లేదు. ఉంటే తింటారు, లేకుంటే ఉపవాసం ఉంటారు. అయిన వారిని నెత్తి మీద తీసుకోరు, కాని వారికి తీసి పడేయరు. అందరూ మనవాళ్ళే అనుకుంటారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అందరి మీద అభిమానమైన గుణం ఉంటుంది మీనరాశి వారి జాతకానికి. ముఖ్యంగా మీనం అంటే చేప అండి. ఆ దశావతారంలో విష్ణుమూర్తి కూడా మాత్రం మత్స్యావతారం తీసుకున్నాడండి. కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే దైవ స్వరూపం ఉంటుంది, కానీ విద్య ఉంటుంది. అలాగే గురు చెప్పిన విద్య ఉంటుంది, లేదా పెద్దలు చెప్పిన విద్య ఉంటుంది, లేదా గ్రహణ శక్తి విద్య ఉంటుంది, లేదా ప్రపంచంలో కావచ్చు, లేదా మాత్రం మన మనుషులతో ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా ఉండాలి అని ఆలోచన చేసి మంచిగా బతికే ఆలోచన ఉంటుంది వీరి జాతక బలంలా. చెడుని పక్కన పెడతారు, మంచిని మాత్రం దగ్గర చేసుకుంటారు. చెడ్డవాళ్ళని తీసిపడేరండి. సరే వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని మా పని మేము చేసుకుంటాం అనుకుంటారు. వారు చెడ్డవారు కదా అని తీసిపడేరు. నేను మంచివాడిని కదా అని స్పెషల్గా ఉండే మనిషి కాదు. అందరితో కలివిడిగానే ఉంటాడు, కానీ మాత్రం స్వతబుద్ధి ఆలోచన ఉంటుంది, ఆడవారు కానీ మగవారు కానీ. కానీ వీరి గుణం మాత్రం ఏనుగు లాంటి గుణం అండి. ఏనుగు అంటే లక్ష్మీపాదం.